UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. జగప్రియ గారు అందరికీ ఇష్టమైన పండుగ. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరం ఖచ్చితంగా చేసే పండుగ ఇంట్లో. ఏవన్నా అడ్డంకులు వస్తే తప్ప ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేసే పండుగ అనుకోవచ్చు వినాయక చవితి. వినాయక చవితికి మాత్రమే ఎందుకు ఇంతటి విశిష్టత అని వివరిస్తూ ఓంప్రదంగా మనం ఏ చిన్న పూజలు చేసుకోవాలన్నా, ఏ చిన్న నోములు పెట్టుకోవాలి అనుకున్నా ముందు వినాయకుని పూజ చేస్తాం. ఎందుకు వినాయకుడికి మాత్రమే ఆ ప్రథమ స్థానం? ఆ వివరణ ఇవ్వండి. అలాగే ఆ రోజు చేయాల్సిన నియమాలు ఏమిటి? పూజ ఏ విధంగా చేసుకోవాలి? ఏ విధంగా చేసుకోవడం వల్ల ఆ పవిత్రత అనేది వస్తుంది? ఈ విషయాలన్నీ చెప్పండి. తప్పకుండా. ఓం శ్రీ మాత్రే నమః. గం గణేశాయ నమః. మనకి వినాయకుడు అనేది మనకి చిన్నప్పటి నుంచి చెప్తూనే వచ్చారు. వినాయకుడు ఆవిర్భావం ఎలా జరిగింది, వినాయకుడు ఎలా పుట్టాడు, అసలు ఆ కథంతా ఆయనకి ఇచ్చిన వరాలు ఏమిటి, ఈ కథంతా మనకి తెలిసిందే. మరొక్కసారి చిన్నగా చెప్పుకుందాం అనమాట. చెప్పండి. అయితే ఈయన రాక్షసుడు కడుపులో శివుడు వెళ్ళడము, వీళ్ళందరూ కలిసి విష్ణువు బ్రహ్మ వీళ్ళందరూ కలిసి వెళ్ళి ఆ రాక్షసుడిని బయటికి తీసుకురావడము, ఆయన గజాసురుడు అనమాట. ఆయన్ని బయటికి తీసుకురావడము, ఈ లోపల తన భర్త వస్తున్నాడన్న ఆనందంతో అమ్మవారు స్నానం చేస్తూ నలుగు పెట్టడం, ఆ పసుపు నలుగుతో బాలుని తయారు చేయడము, ఈ కథ అంతా అందరికీ తెలిసిందే కదా. అప్పుడు శివుడు ఈయన రాక్షసుడిని జయించి వచ్చినప్పుడు ఎదురుకుండా ఈ బాలుడు కనబడేటప్పటికి ఎవరి కొత్తగా వచ్చిన బాలుడు అని ఆయన సంహరించడము, ఆ గజాసురుడి తల ఈయనకి పెట్టడము, ఇలాంటివన్నీ మనకి ఈ కథ అంతా మనకి చిన్నప్పటి నుంచి తెలుసుకున్నది. అందువల్ల ముక్కోటి దేవతలు ఈ స్వామికి వరాలు ఇచ్చారు. ఏమనంటే ప్రథమంగా ఈయన పూజిస్తేనే మనకి ఏ పుణ్యకార్యమైనా, ఏ కార్యానికి వెళ్ళినా కానీ ప్రథమంగా ఈయన్ని పూజించాలనేది మనకి పురాణ కాలం నుంచి వస్తున్నది. అయితే ఇందులో ఏమిటేమిటి పదార్థాలు ఉపయోగించాలి అంటే, వినాయక చవితి అనగానే ఏదో ఆషామాషిగా కాకుండా ప్రతి దానికి ఒక పద్ధతి ఉన్నది, ఒక నియమం ఉన్నది, చెయ్యవలసినవి చెయ్యకూడనివి ఏంటేంటి ఉపయోగించాలి అవన్నీ నేను మీకు వివరంగా చెప్తాను. అయితే విఘ్నేశ్వరుడికి పూజ చేసేటప్పుడు మనం ఎలాంటి ప్రతిమని వాడాలి అంటే కనుక మట్టి ప్రతిమని వాడాలన్నమాట. మట్టి ప్రతిమని వాడి అంటే దానికి ప్రత్యేకంగా కలశం పెట్టడము అవన్నీ నేను తర్వాత చెప్తాను. ముందుగా ఏంటంటే విఘ్నేశ్వరుడిని తీసుకొచ్చి అలంకారం అంతా చేసినప్పుడు ఆయన తల భాగం నుంచి పాదాల వరకు ప్రతి అంగానికి మొత్తం 16 భాగాలన్నమాట. షోడశోపచార పూజ అంటారు. డైరెక్ట్ గా పూజ చేసేయకుండా ముందు 16 భాగాలని ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క నామంతో మనం పూజ చేయాలన్నమాట. అయితే దీనికి ఎలా మట్టి వినాయకుడిని తీసుకొని వస్తాము కదా, మట్టి వినాయకుడిని తీసుకొని వచ్చినప్పుడు ఆ మట్టిని కూడా శుద్ధమైన మట్టి అనేది కాదా అనేది మనం చూసుకోవాలన్నమాట. తీసుకొచ్చిన తర్వాత పల్లవములు వేసి మనం ఎలా అలంకరించుకుంటామో అలాగా నియమ నిబంధనలతో అలంకరించుకుంటాము. అయితే దీనికి ఏం చేయాలంటే ఈ గణేష్ని తీసుకొచ్చి పూజ చేసేటప్పుడు ముందుగా ఆయన శిరస్సుని ప్రధానంగా చేయవలసింది. శిరస్సు, ఆయన విరిగిన దంతము, తర్వాత మూషిక అంటే ఆయన యొక్క వాహనం, ఈ మూడిటికి మాత్రం తప్పనిసరిగా చేయాలి, లేదంటే స్వామివారికి ఆగ్రహం వస్తుంది అనమాట. అయితే ఇవి ఎలా చేయాలి, ఏ టైంలో లేవాలి, ఏమిటేమిటి వాడాలి అనేది చెప్తాను. ముందుగా ఉదయం నిద్ర లేవవలసిన సమయం 5 గంటలు. శుభ్రపరచవలసింది ఏంటి అంటే ఇల్లు వాకిలి శుభ్రపరచాలి, గడపలు శుభ్రపరచాలి. మనం ఎక్కడైతే పూజ చేసుకుంటున్నామో ఆ ప్రాంతాన్ని గోమయం చేత అంటే ఆవు పేడతో గాని ఆవు మూత్రంతో గాని శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఆయనకి ఏమిటి అలంకారాలు చేయాలి, స్వామికే కాదు ముందు మన ఇంటిని అలంకారం చేసుకోవాలి. ఇంటిని అలంకారం అంటే ముందు గడపకి పసుపు రాసి కుంకుమ పెట్టుకుని ద్వార పూజ చేసుకుంటాం అనమాట. తదుపరి ఏం చేస్తారంటే తోరణాలు కడతాము. అది అయిన తర్వాత మనం ఎక్కడైతే స్వామివారిని నిలుపుదాం అనుకుంటున్నామో ఆ పూజా మందిరాన్ని అలంకారం చేయాలి. తర్వాత ఈ రోజు ఆచరించవలసిన స్నానము అభ్యంగన స్నానము అంటే తల స్నానము ఆచరించాలి. తర్వాత ఈ రోజు ప్రత్యేకంగా ఏ బట్ట పడితే ఆ బట్ట కాకుండా స్వామివారికి ఇష్టమైన ఆకుపచ్చ రంగు వస్త్రాలతోనే మనము చేయాలి. అమ్మవారి పండగలప్పుడు పసుపు వస్త్రం కానీ ఎరుపు వాడతాం, కానీ వినాయకుడికి మాత్రము ఆకుపచ్చ వస్త్రాలు వేసుకోవాలి. అయితే పూజా మందిరంలో ఏమిటి ఉంచాలి అంటే పూజా మందిరంలో పూజకు ఉపయోగపడే
వస్తువులు, ఉమ్, పటము, ఉమ్, విగ్రహము, ఉమ్, పసుపు కుంకుమ, ఉమ్. మిగతా వస్తువులు ఏవైతే మనం పూజ చేసుకుంటామో చేసుకుంటామో ఆ ఉమ్. వస్తువులన్నీ ఉంచాలి. ఇక్కడ ఒక విషయం ఏమిటంటే చెప్పండి. మనం కలశము, పాలపుంత, ఆ, గరిక, ఆ, వీటి యొక్క ప్రత్యేకత కూడా చెప్పండి. తప్పకుండా. ఉమ్, ఆ పూజా మందిరం తర్వాత ఏం చేయాలంటే కలశం మీద రంగు ఏదో అంటే కలశం అందరికీ ఆనవాయితీ ఉండకపోవచ్చు. ఉమ్, ఆనవాయితీ ఉన్న వాళ్ళు మాత్రం ఆకుపచ్చ వస్త్రాన్నే కలశంలో పెట్టాలి. ఓకే. తర్వాత పూజకు వాడే పువ్వులు ఏమిటి అంటే ఉమ్, అందరూ అంటుంటారు బంతి పూలు దేనికి పనికిరాదు అంటారు. ఉమ్, కానీ వినాయక చవితి నాడు బంతి పూలు, చామంతి పూలు, ఉమ్, కలువ పువ్వులు వాడాలి. ఓకే. అయితే ఆయనకి వాడకూడని ఏకైక పత్రం ఏదంటే ఉమ్, తులసి పత్రం. ఉమ్, తులసి ఆకు ఈ రోజు నిషిద్ధం అన్నమాట. ఉమ్. తర్వాత నివేదన చేయవలసింది, నివేదన వేరు, ప్రసాదం వేరు. ప్రసాదం వేరు. నివేదన చేయవలసింది ఉండ్రాళ్ళు, ఉమ్, ప్రసాదంగా పిండి వంటలు చేసేది బూరెలు, గారెలు. ఉమ్, అయితే ఆయనకి నైవేద్యం పెట్టవలసిన అంటే ఇష్టమైన ఫలము వెలక్కాయ, ఎలక్కాయ అది తెలుసు. మాత్రం అదే, తప్పనిసరిగా పెట్టాలి. అందరికీ తెలిసిన విషయం ఇది. పారాయణ చేయవలసిన గ్రంథం ఏంటంటే ఉమ్, శ్రీ గణేష్ పుస్తకము ఉమ్, పారాయణ చేయాలి. ఉమ్, అయితే ఏ అధ్యాయాలు పారాయణ చేయాలి? పుస్తకం అయితే తెచ్చుకున్నాము, అందులో ఏ అధ్యాయం అంటే గణేషు జననం గురించి, ఆయన ఎలా పుట్టాడు అనేది మాత్రం ఆ రోజు ప్రత్యేకంగా ఆయనకి చాలా ఇష్టమైంది కాబట్టి ఆ ఓకే. జననం గురించి చదువుకోవాలి. ఉమ్, ఉమ్, తర్వాత ఆ రోజు దర్శించవలసిన ఆలయాలు గణపతి ఆలయాలు. ఉమ్, ఒకవేళ ఎవరైనా పుణ్యక్షేత్రాలు వెళ్ళాలి, ఈ 11 రోజుల్లో వెళ్ళాలి అనుకుంటే కనుక ఉమ్, అయినవిల్లి, కాణిపాకము. ఉమ్, ఉమ్, తర్వాత ఆయనకి చేయవలసిన శ్లోకాలు గణేష్ శ్లోకాలు. ఉమ్, ఆయనకి చేయవలసిన మంత్రము ఓం గం గణపతియే నమః. ఉమ్, ఇది మాత్రం కంపల్సరీగా చేయవలసి వస్తుంది. ఓకే. ఇంకా మిగతా గణపతులకి రకరకాల మంత్రాలు ఉన్నాయి, ఉమ్, కానీ ఈ రోజు ఈయనకి ఇష్టమైన మంత్రం మాత్రం ఉమ్, ఇది మంత్రం. అయితే ఈ నక్షత్రము అంటే ఈ భాద్రపద మాసంలో వినాయక చవితి వచ్చే నక్షత్రము ఉమ్, చిత్తా నక్షత్రము. ఉమ్, తరువాత తిథి ఏంటంటే భాద్రపద శుద్ధ చవితి తిథి. చవితి. ఉమ్, అయితే ఈ రోజు పూజ చేయవలసిన సమయం మాత్రం 9 నుంచి 12 లోపు జరిగిపోవాలి ఓకే. ఈ సంవత్సరం ఈ సంవత్సరం 2024లో. ఉమ్, 24లో. అయితే దీపారాధన చేస్తాం కదా, అవును. 7 కానీ 5 ముఖాలు కానీ ఉన్న దీపారాధన చేయాలి. ఓకే. అందులోకి వాడవలసింది ఏ నూనె పడితే ఆ నూనె కాకుండా ఈ రోజు మాత్రం ఉమ్, కొబ్బరి నూనెని మాత్రమే వాడాలి. ఉమ్, అందులోకి వాడే ఒత్తులు ఉమ్, జిల్లేడు ఒత్తుల్ని మాత్రమే వాడాలి, ఉమ్, లేదా తామర ఒత్తుల్ని వాడచ్చు. ఉమ్, తర్వాత ఆయనకి హారతి ఇస్తాం కదా, ఉమ్, ఆ హారతి ఆవు నేతి హారతితో 5 ఒత్తులు వేసి 5 ఒత్తులు వేసి హారతి ఇవ్వాలి. ఉమ్, తర్వాత ఈ రోజు ధరించవలసిన తోరము పసుపు దారానికి పసుపు పువ్వు ఉమ్, ఆకులు కట్టిన తోరాన్ని కట్టుకోవాలి. ఉమ్, అయితే నుదుట ధరించవలసింది కుంకుమ కాదు, ఉమ్, విభూది ధరించాలి. ఉమ్, అంటే స్త్రీలు కుంకుమ ధరిస్తారు, ఉమ్, కుంకుమ మీదన మనం విభూది విభూది కూడా పెట్టుకోవాలి. పెట్టుకోవాలి. పురుషులైతే మాత్రం కంపల్సరీగా విభూదిని మాత్రమే ధరించాలి. ఉమ్, అయితే ఈ మంత్రం ఎన్నిసార్లు జపించాలి అనేది ఉమ్, 108కి తక్కువ కాకుండా జపించాలి. ఉమ్, మిగతా రోజుల్లో అంటే మనం 27, 21 ఇట్లా చెప్పుకుంటాం అవును, యథాశక్తి అని, ఉమ్, కానీ ఈ రోజు మాత్రం 108 సార్లు జపించవలసిందే. ఉమ్, అయితే దీనికి జపించడానికి కావాల్సిన మాల ఏంటంటే రుద్రాక్ష మాల. ఉమ్, రుద్రాక్ష మాలతోనే చేయాలి. కొంతమంది ఇట్లాగా అవును, వేళ్లతో అనుకుంటారు. చేస్తూ ఉంటారు, ఉమ్, ఉమ్, అది మిగతా రోజుల్లో పనికొస్తుందేమో, కానీ ప్రత్యేకించి ఈ రోజు మాత్రం రుద్రాక్షమాలతో రుద్రాక్ష మాల చేసుకోవాలి. వేరు. ఉమ్, ఈ రోజు ధరించవలసిన మాల స్ఫటిక మాల. ఉమ్, ఈ నియమ నిబంధనలతో చేయాలి. మరొక ముఖ్య విషయం ఏంటంటే స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు పంచామృతాలతో మాత్రం అభిషేకం చేయాలి. ఉమ్, లేదు అని అనుకుంటే కొబ్బరి నీళ్ళతో చేయాలి. పంచామృతాలు మాకు అవకాశం లేదు అని అనుకుంటే ఉమ్, కొబ్బరి నీళ్ళతో చేయాలి. కానీ ఉమ్, అవకాశం లేకపోయినా అవకాశం చేసుకుని మాత్రం పంచామృతాలతో చేయవలసిందిగా చెప్పడం జరిగింది అనమాట. ఓకే. అయితే ఈ రోజు వాడవలసిన ప్రతిమ మట్టి ప్రతిమనే వాడాలి. ఉమ్, మీరు ఇంకా యథాశక్తి మీరు పెద్ద పెద్ద రకరకాల రంగురంగులు పెట్టుకున్నా పూజలోకి వినియోగించవలసింది మాత్రము మట్టి ప్రతిమే. మట్టి. ఉమ్, ఈయనకు వేయవలసిన మాలల్లో ఉమ్, గరికమాల విశేషమైనది. ఉమ్, గరికమాల ఎందుకు అంటే మనకి ఈ రోజు నుంచి మళ్ళా వచ్చే ఈ రోజు వరకు మన కార్యాల్లో ఆటంకం లేకుండా, మనం తలపెట్టిన కార్యాలు విఘ్నం రాకుండా, ఉమ్, ప్రతి చోట విజయం రావాలన్నా, అనుకున్న పని అవ్వాలన్నా, ఉమ్, ప్రత్యేకించి అప్పుల బాధలు పోవాలన్నా, ఉమ్, విద్యార్థులకి
జ్ఞాపక శక్తి ఉండాలన్నా ఈ గరిక మాలని మాత్రం కంపల్సరీగా వేయాలి. Okay. మిగతా మాలలు వేసినా వెయ్యకపోయినా గరిక మాత్రం తప్పనిసరిగా వేయవలసిందనమాట. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ స్వామివారికి లాస్ట్లో అంటే మనం అంత అయిపోయింది, పూజా కార్యక్రమం అంతా అయిపోయింది అని అనుకున్నప్పుడు ఉద్యాపన చెప్పేస్తాం కదా. ఉద్యాపన చెప్పేదానికన్నా ముందు మనం ఏం చేయాలి అంటే స్వామివారికి షోడశోపచార పూజలతో పాటు నృత్యము, గానము, గీతము అంటే అది అయిపోయింది అని చెప్పేసి స్వస్తి అని చెప్పేసి వచ్చేయకుండా ఏదో ఒకటి, అది ఆయనకి చాలా ఇష్టం. ఎందుకంటే వినాయకుడు చిన్న పిల్లవాడు, చాలా తొందరగా ఇదైపోతాడు అనమాట, మన భక్తికి సంతృష్టి పడిపోతాడు. అన్నిటికన్నా ఆయనకి ఇష్టమైనది ఏంటంటే నృత్యము, గానము, గీతము. మనం ఎలా పాడినా పర్వాలేదు, మన సొంతంగా పాడి ఇది మాత్రం ప్రత్యేకంగా చేస్తే మాత్రం ఆయన చాలా సంతోషపడతాడు. ఇవి నియమ నిబంధనలు. అందరికీ అనుమానం రావచ్చు, ఈ బొమ్మ పెట్టినప్పుడు మనం ఏ దిక్కున పెట్టాలి అనేది. ఈ వినాయకుడు బొమ్మను పెట్టేటప్పుడు ఉత్తర దిక్కున పెట్టాలి. మనం పూజ చేసేటప్పుడు మన ముఖం ఉత్తరం వైపు ఉండాలి, ఆయన వీపు ఉత్తరం వైపు ఉండాలి. మనం చేసే పూజ మనం మనం దక్షిణం వైపు కూర్చోవాలి, ఉత్తరం వైపు మనం చూడాలి. ఆయన మన్ని చూసేటప్పుడు ఆయన వీపు ఉత్తరం వైపు ఉండాలి, మన్ని చూసేటప్పుడు దక్షిణం వైపు చూస్తాడు, మనం ఆయన్ని ఉత్తరం వైపు చూడాలన్నమాట. మామూలుగా అయితే అసలు తూర్పు దిక్కున అన్ని పెడతాం. ఎందువల్ల మనం ఉత్తరం వైపునే పెడతామంటే ఆ గజాసురుణ్ణి మనకి తల తీసుకుని వచ్చేది ఉత్తర దిక్కు వైపున పడుకునున్న గజాసురుణ్ణి అంటే ఏనుగు తలనే తీసుకొచ్చారు కాబట్టి వినాయకుడికి ఉత్తర దిక్కు చాలా ప్రీతి అయిన దిక్కు అనమాట. ఇది మాత్రం కొంచెం చూసుకుని, ఎటువైపు అన్ని తూర్పు వైపే పెట్టేస్తారు కదా అందరూ జనరల్ గా, కానీ తూర్పు వైపు కాకుండా ఉత్తరం వైపు ఉండేలాగా మనం ఉత్తరం చూసేలాగా పూజ చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. మనం వినాయకుడికి పూజ చేస్తాం కదా, అన్ని ఏర్పాట్లు అయిపోతాయి. పూజ చేసుకునేటప్పుడు ముందుగా గణేష్ పాదాల నుంచి ప్రారంభించాలి. ఓం గణేశ్వరాయ నమః పాదౌ పూజయామి అనే మంత్రాన్ని జపించి తర్వాత తొడ భాగానికి రావాలి. తొడ భాగాన్ని పూజించేటప్పుడు ఓం అకువాహనాయ నమః అని తొడ భాగాన్ని పూజ చేస్తాము. తర్వాత ఉరు భాగాన్ని అంటే నడుము, తొడల తర్వాత నడుము దగ్గరికి వచ్చేటప్పుడు ఓం హేరంభాయ నమః అని కటిం పూజయామి అని చెప్పాలి. తర్వాత నాభిని పూజ చేస్తాము, అంటే కింద నుంచి మీదకి వస్తాం కదా, నాభిని పూజ చేసేటప్పుడు ఓం కమ్ర సూనవే నమః అని నాభిం పూజయామి మంత్రం చదువుతూ నాభిం పూజయామి అని చెప్పాలి. తర్వాత పొట్ట భాగం దగ్గరికి వచ్చేటప్పుడు ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి అని చెప్పాలి. తర్వాత ఛాతి దగ్గరికి వచ్చేటప్పటికి ఓం గౌరీ సుతాయ నమః స్థనౌ పూజయామి అని చెప్పాలి. తర్వాత హృదయం దగ్గరికి వచ్చేటప్పుడు ఓం గణనాథాయ నమః హృదయం పూజయామి అని చెప్పాలి. తర్వాత గొంతు దగ్గరికి వచ్చేటప్పటికి ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి అని చెప్పాలి. తర్వాత భుజాల దగ్గరికి వచ్చేటప్పటికి పాశహస్తాయ నమః స్కంధౌ పూజయామి అని చెప్పాలి. తర్వాత చేతుల దగ్గరికి వచ్చేటప్పటికి గజవక్త్రాయ నమః హస్తం పూజయామి అని చెప్పాలి. తర్వాత మెడ భాగం దగ్గరికి వచ్చేటప్పుడు ఓం స్కందాగ్రజాయ నమః వక్త్రం పూజయామి అని చెప్పాలి. ఇవన్నీ కాకుండా నుదుటి దగ్గరికి వస్తాము, ఒక్కొక్క భాగం దగ్గర నుంచి వస్తాం కదా. నుదుటి దగ్గరికి వచ్చేటప్పటికి ఓం విఘ్నరాజాయ నమః లలాటం పూజయామి అని చెప్పాలి. తర్వాత శిరస్సు ఆఖరిది సర్వేశ్వరాయ నమః ఓం సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి అని చెప్పి పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు ఈ 16 మంత్రాలు కానీ ఎన్ని భాగాలు వస్తే అన్ని భాగాలకి ఈ మంత్రాలు చెప్పి మనం చదివితే కనుక ప్రతి అంగానికి ధూపం ఇవ్వాలి. పాదాలకు చేసేటప్పుడు ధూపం, ఇలా ఒక్కొక్క భాగానికి ధూపం ఇచ్చుకుంటూ పూజ చేయాలన్నమాట. ఇలాంటి దాంట్లో ఏమైనా తెలియక గాని తెలిసి గాని పొరపాట్లు మాత్రం చేయకూడదు. పూర్తిగా తెలుసుకుని మరొకసారి విని లేదా చదువుకుని ప్రతి భాగానికి పూజ చేయాలి. ఆయన భక్తి లోపించినా క్షమిస్తాడేమో కానీ పొరపాటు చేస్తే మాత్రం క్షమించడు. తర్వాత ఎవరైనా సరే పూజ చేసుకోలేని సమయం చేయలేకపోయి ఉండవచ్చు, ఇంట్లోకి రాలేకపోవడము, ఏదైనా అభావం జరిగినప్పుడు ఆ అక్షంతలు వేసుకోవడానికి అవకాశం లేనప్పుడు వారు జపించవలసిన మంత్రం ఏంటంటే సింహ ప్రసేన మవదీత్ సింహో జాంబవంత హతః
సుకుమార మారోధి స్తవ హేహ స్యమంతకః. ఈ మంత్రం శమంతకమణిని తెచ్చినప్పుడు కృష్ణుడు అపనిందల పాలయ్యాడు కదా, అలాంటి అపనిందల పాలు మనం అవ్వకూడదని చెప్పి కృష్ణ భగవానుడు మనకి ఇచ్చిన ఈ మంత్రాన్ని కనుక చదువుకుని ఆ టైంలో చేసుకోలేని వాళ్ళు కనుక ఎప్పుడైనా సరే ఆ అక్షంతలు దాచుకుని కనుక వేసుకున్నట్టయితే నీలాపనిందలు వారికి అంటవన్నమాట. పూజకి కావలసిన సామాగ్రి ఏమిటి? అందరూ అనుకుంటాం పసుపు కుంకుమ అయితే సరిపోతుంది, ఇంకా చిన్న చిన్నవి ఏముంటాయి. కానీ భక్తి లోపించినా గానీ పూజ లోపించకూడదు. అవును. అందులో కావలసినవి ఒక్కొక్కటి నిదానంగా చెప్తాను. పసుపు, కుంకుమ, పసుపు గణపతి. మనం ఎంత పెద్ద గణపతిని తెచ్చినా పసుపు గణపతిని మాత్రం తప్పకుండా చేయాలి, పసుపుతో గణపతిని. తర్వాత మట్టి గణపతిని, తర్వాత 1/2 కిలో బియ్యము, ఒత్తులు, అగరబత్తి. ఈ ఒత్తుల దగ్గరికి వచ్చేటప్పటికి మనము 7 కానీ 5 కానీ జిల్లెడు ఒత్తులు కానీ లేదా కమల ఒత్తులు కానీ పెట్టుకుంటాము. అయితే ఈ దీపారాధనకే కాకుండా మనము యజ్ఞోపవీతం సమర్పయామి అంటాము, వస్త్రయుగ్మం సమర్పయామి అంటాము. సో దానికి సంబంధించి కూడా వీరు పక్కన చేసి పెట్టుకోవాలి. అయితే దీపము ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ, మామూలుగా మనం కొనుక్కునే బజార్లో కొనుక్కునే నూనెని వాడకూడదు. తర్వాత పంచామృతాలు. పంచామృతాలు అంటే ఏమిటి అంటే ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, నీళ్లు లేదా కొబ్బరి నీళ్లు. తర్వాత గంధము, వక్కలు, బెల్లము, కొబ్బరికాయ, హారతి కర్పూరము. అంటే మన మట్టి వినాయకుడు, పార్థివ వినాయకుడు అంటారు, మట్టి వినాయకుడు. ఇవన్నీ మనం సమకూర్చుకోవాలి. ఇందులో ఏది లోపించకుండా జాగ్రత్తగా చూసుకుని తెచ్చుకోవాలి. అయితే ఏ వినాయకుడిని పూజించినా మనకి ఫలితం అయితే రాదు. అంటే ఇలాగా రంగురంగుల బొమ్మలతో కాకుండా ఈ మట్టి వినాయకుడిని పూజించడం వల్ల పురుషుడు గాని, స్త్రీ గాని, పిల్లలు కానీ ఎందుకు చెయ్యాలి, దీనికే ఎందుకు చెయ్యాలి అంటే ధన, పుత్ర, పశు, సంపద, అష్టైశ్వర్యాలు ఈ 5 మనకి ఈ మట్టి వినాయకుడిని పూజ చేయడం వల్ల దక్కుతాయి అన్నమాట. తర్వాత గణపతి పూజ వివరాలన్నీ బాగున్నాయి, కానీ గణపతిని ఎలాంటి గణపతిని తెచ్చుకోవాలి? మనకి తొండం అనేది చాలా ప్రాశస్త్యం కలిగింది. ఒక్కొక్క చోట అంటే ఈ గణపతికి కుడివైపు తిరిగిన తొండం ఒకటి ఉంటుంది, ఎడం వైపు తిరిగిన తొండం ఒకటి ఉంటుంది. అందరికీ అనుమానం రావచ్చు, కుడివైపుది పెట్టాలా ఎడం వైపుది పెట్టాలా అని. అయితే మనం చూసుకునేది కుడివైపు తిరిగిన తొండము ఉన్న వినాయకుడిని మాత్రమే, నుంచున్న వినాయకుడిని తీసుకోకూడదు. అంటే కుడివైపు తిరిగి ఉండాలి, మోదకాన్ని పట్టుకున్నట్టు ఉండాలి. అంటే కొన్ని చాలా ఇందులో ప్రతిదీ చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేసుకోవాలి. కొన్ని తొండాలు చుట్టుకున్నట్టు ఉంటాయి, కొన్ని తొండాలు మోదకాన్ని అంటే ఉండ్రాళ్ళని పట్టుకున్నట్టు ఉంటాయి. మనం తీసుకోవాల్సింది ఈ పూజ కోసము ఉండ్రాళ్ళని పట్టుకుంటున్నట్టుగా ఉన్న బొమ్మని, కూర్చున్న వినాయకుడిని మాత్రమే తీసుకోవాలి. కొన్ని వినాయకుళ్ళు నుంచొని ఉంటాయి, కొన్ని వినాయకుడు కాలు ఒక కింద ఎడమ కాలు మడుచుకొని కుడి కాలు కింద పెట్టుకున్నట్టు ఉంటుంది. అలా కాకుండా మఠం వేసుకున్నట్టు ఉండి కుడివైపు తిరిగిన ఉండి అది మోదకాన్ని తింటున్న వినాయకుడిని బ్రేకులు లేకుండా అంటే చిన్న పెచ్చులు కానీ ఊడిపోకుండా విరిగిపోని వినాయకుడిని మాత్రం వినాయకుడిని కొనుక్కునేటప్పుడు చాలా శ్రద్ధ వహించాలి. కంగారు పడకుండా ఆదరా కాకుండా ఏదో ఒకటి తెచ్చుకున్నాంలే ఏదో ఒకటి చేసేద్దాంలే అని కాకుండా ఆయన ప్రతిదీ గమనిస్తాడు సుమా, ప్రతిదీ గమనిస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ నియమాలు చూసుకుని తెచ్చుకోండి. తర్వాత దీన్నే ఎందుకు చెప్తాము అంటే కూర్చుని వినాయకుడు అంటే మనకి జనరల్ గా మనకి ఏమనిపిస్తుంది, దేవుడు మన ఇంట్లో ఉండిపోవాలనిపిస్తుందా నడిచి వెళ్ళిపోవాలనిపిస్తుందా? ఉండాలనిపిస్తుంది అంటే కూర్చున్నట్టే ఉండాలి కదా. సో కూర్చున్న వినాయకుడినే తెచ్చుకోవాలన్నమాట. అయితే ఈ కుడివైపుకు తిరిగిన వినాయకుడిని మనం ఎందుకు తెచ్చుకోవాలి అంటే మన ఇంట్లో సుఖ సంతోషాలు ధనధాన్యాలు ఉండాలి అని. సుఖం సంతోషం ధనధాన్యం ఉంటే అన్నిటికీ ఉన్నట్టే కదా. సో అందుకని ఇవి జాగ్రత్తగా చూసుకుని కొనుక్కోవాలి. అయితే వాస్తు ప్రకారము మన ఇళ్లలో ఏం చేస్తుంటాము, ఈ వినాయకుడిని పూజ చేసిన వినాయకుడిని ఉంచేస్తుంటాము. అంటే కొంతమంది అనపరు, నిమజ్జనానికి ఇవ్వరు. పూజ చేసిన వినాయకుడు మామూలుగా అలంకారం కోసం తెచ్చుకున్న వినాయకుడిని రెండింటినీ కూడా మనం పూజా మందిరంలో పెట్టకూడదు. మన పూజా మందిరంలో ప్రత్యేకించి ఒక్క వినాయకుడే ఉండాలి. మట్టితో చేసింది కానీ చెక్కతో చేసింది కానీ లేదా స్ఫటికం కానీ ఏ విగ్రహం అయినా సరే ఒక వినాయకుడు మాత్రమే పూజా మందిరంలో ఉండాలన్నమాట. అది కూడా ఈశాన్యంలో ఉండకూడదు.
ఓకే. వినాయకుడికి ఉత్తర దిక్కు ఇష్టం కాబట్టి మన పూజా మందిరంలో ఉత్తర దిక్కున వినాయకుడిని పెట్టుకోవాలి. నిత్య పూజా సమయంలో చెప్పేది. అయితే ఈ వినాయకుడిని పూజ చేసేటప్పుడు నలుపు లేదా నీలం రంగు వస్త్రాలతో మాత్రం చేయకూడదు. ఎక్కడా నలుపు పోగు కానీ నీలం పోగు కానీ ఉండకూడదు. ఆ వస్త్రాల్లో కనపడకూడదు. ఆకుపచ్చ మరి ఇతర రంగైనా ఉండొచ్చు, కానీ ప్రత్యేకించి ఆకుపచ్చ రంగు. అయితే ఈ దుస్తులు వేసుకుని చేయడం వల్ల ఏమిటి ప్రాధాన్యత అంటే ఐశ్వర్యము, వినాయకుడి అనుగ్రహము రెండు కలుగుతాయి. ఓకే. తర్వాత ఎరుపు రంగులు దుస్తులు కనుక ఎరుపు గాని పసుపు గాని ధరించగలిగితే, ఆకుపచ్చ లేదు అని అనుకుందాం, ఎరుపు గాని పసుపు గాని కనుక ధరించినట్టయితే అన్నిటా కార్యసిద్ధి, విజయం సాధించవచ్చు. ఓకే. అయితే ఈ గణేశుడి తాలూకా ఆరాధనలో ఆయనకు అత్యంత ఇష్టమైనది ఏంటి అంటే తులసి తప్ప ఏ పువ్వైనా ఆయనకి ఇష్టము. ఇది గరిక పువ్వు కన్నా గరిక చాలా ఇష్టము. తర్వాత నైవేద్యంలో ఉపయోగించేది మోదకాలు, అంటే మనం ఏమంటాము ఉండ్రాళ్ళు మాత్రమే నైవేద్యంగా పెట్టండి. మిగతావన్నీ పిండి వంటలు చేసి పెట్టండి, కానీ ఆయనకి ఇష్టమైంది నైవేద్యంగా ఉండ్రాళ్ళు మాత్రమే. తర్వాత తులసిని వాడకూడదు. ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకమైన సూచన ఏంటంటే వినాయకుడి పూజ చేసినప్పుడు మనస్సుతో చెయ్యాలి, ఆదరాబదరగా కాదు. అన్నీ చేసుకుని నిదానంగా కూర్చుని పూజ చేసుకోండి. అయితే ఆ పూజ చేసేటప్పుడు ఎవరి చెడు తలంపులు రాకుండా చూసుకోవాలి. తోరం కట్టుకునేటప్పుడు ఏదోలాగా కట్టేసుకోవడం కాకుండా, మనం ఏదైతే మనం అనుకుంటామో, ఏ కోరికలైతే కోరుకుంటామో ఆ కోరికలు కోరుకుంటూ చెప్పుకుంటూ తోరం కట్టుకోవాలి. అయితే ఈ రోజు అట్లీస్ట్ ఈ రోజు అబద్ధం చెప్పకూడదు, ఎలుకల్ని బాధ పెట్టకూడదు, ఆయన వాహనమైన ఎలుకల్ని బాధ పెట్టకూడదు. తరువాత ఈ రోజంతా పవిత్రంగా ఉండాలి. అంటే భార్యాభర్తలు కానీ పవిత్రంగా ఉండాలి, బ్రహ్మచర్యం పాటించాలి. తరువాత కోట్లాటలు కానీ కోపాతాపాలు కానీ ఈ రోజు ప్రదర్శించకూడదు. అయితే మరొక విషయం ఏంటంటే సాత్విక ఆహారము లేదా ఉపవాసము, అంటే అల్పాహారంగా తీసుకుని ఈ రోజంతా గడిపితే కనుక చాలా మంచిది. తర్వాత ఇట్లాంటి నియమాలన్నీ పాటిస్తూ గణేషుని పూజిస్తే ఆయన ఎందుకు వరాలు ఇవ్వడు? అడిగింది అడిగినట్టు ఇచ్చేస్తాడు. అయితే మరొకటి ఏంటంటే ఈ పూజలో ప్రధానంగా ఉండేది పాలవెల్లి. అది అందరికీ తెలిసిందే. సరే, పాలవెల్లి ఎందుకు కట్టాలి, ఆ పాలవెల్లికి ఏ ఏ పళ్ళు పెట్టాలి అన్న అనుమానం అందరికీ రావచ్చు. అయితే ఈ పూజలో పాలవెల్లి ఎందుకు కట్టాలి అంటే పాలవెల్లిని మనం ఎలా చెప్తామంటే అది ఆకాశంలో నక్షత్రాల సమూహంగా, అంటే పాలవెల్లి అంటే ఆకాశము, మనం కట్టే పళ్ళన్నీ నక్షత్రాలుగా, అంటే సృష్టికి మూలం అనేది చెప్పడం జరిగింది. దీన్ని మనం పాలపుంతగా కూడా చెప్పుకోవచ్చు. అయితే వీటికి కట్టవలసిన పళ్ళు ఏంటి? వెలగపండు, మారేడు పండు, బత్తాయి, మొక్కజొన్న, మామిడి పిందెలు, జామ, దానిమ్మ. అంటే ఈ మాసంలో లభించే ప్రతి పండు ఆయనకి చెప్పచ్చు, కట్టచ్చు అనమాట. అయితే ఈ వినాయకుడిని ఈ మాసంలో ఎందుకు పూజించాలి అంటే వినాయకుడు పర్యావరణానికి, ప్రకృతికి ప్రతీక. అన్ని చూడండి, 21 పత్రి ఏ దేవుడికి లేదు, అన్ని ఆకులతోనే ఈ మాసంలో పూజిస్తాము. ఎందుకు 21 పత్రితోనే పూజ చేయాలి అంటే ఈ మాసం యమద్రష్ట అంటారు మనకి. ఈ వానాకాలము మొదలైంది కాబట్టి యమద్రష్ట అంటే రోగాలు వచ్చే సమయం అనమాట. ఈ పత్రితో కనుక మనం ఈ 21 కనుక ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. ఈ 21 పత్రితో కనుక పూజ చేస్తే శరీరానికి సంబంధించిన ఎటువంటి రుగ్మతలు రాకుండా ఉంటుందన్నమాట. అదొకటి. ఈ వినాయకుణ్ణి పృథివీ, ఆకాశము, భూమిగా చెప్తారనమాట. అయితే దీనిలో ఇంకొక విశిష్టత ఏంటంటే భూమిని సృష్టికి, మనకి మూలము సృష్టి, అది పాలవెల్లిగా చెప్తారు. జీవం అంటే స్థితి, మన జీవించి ఉన్నది అనమాట, మన స్థితి అనమాట. అయితే పత్రి ఏంటంటే ఆకాశాన్ని, లయాన్ని సూచిస్తుంది. పుట్టుగా పెరగడము, లయం అనమాట. ఈ పాలవెల్లిలో ఇంత అర్థం ఉంది. అయితే ఇది చతురస్రాకారంలో ఉండడం ఎందుకు ఉంది అంటే 4 దిక్కుల్ని
సూచించే విధంగా చతురస్రాకారంలో ఉంటుంది. రైట్. అయితే ఈ పాలవెల్లికి ఎలా చేయాలి అంటే పసుపు రాసి బొట్లు పెట్టాలి. ప్లాస్టిక్ కవర్లు పెట్టి డెకరేషన్ చేయొద్దు. చెక్కదే తీసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఓకే. తర్వాత ఈ పాలవెల్లికి పూజ అంతా అయిపోతుంది. వినాయక చవితి పూజ అయిపోయిన తర్వాత ఏం చెయ్యాలి అంటే దీన్ని మన ఇంట్లో చేసేటప్పుడు 1 రోజు కానీ 3 రోజులు కానీ 9 రోజులు కానీ 11 రోజులు కానీ చేస్తారు. 1 రోజు చేసిన వాళ్ళు, 3 రోజులు చేసిన వాళ్ళు, 9 రోజుల లోపల చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళింట్లోనే ఆ పళ్ళు పలహారంగా తీసుకోవచ్చు. ఓకే. లేదు 9 రోజులు ఉంచుతాము అంటే కనుక వినాయక నిమజ్జనానికి ఇచ్చేయచ్చు. లేదు వినాయక నిమజ్జనానికి ఇవ్వడం మాకు కుదరట్లేదు అంటే కనుక పారే చెరువులో కానీ నీళ్ళల్లో కానీ ఈ పళ్ళని తీసుకెళ్లి నిమజ్జనం చేసేసుకోవచ్చు. అయితే ఈ పత్రిని ఏం చెయ్యాలి అంటే మనం సేమ్ ఇట్లాగానే ఈ నిమజ్జనానికి ఇచ్చేయచ్చు. లేదు అంటే కనుక పారే నీళ్ళల్లో వదిలేయచ్చు. తర్వాత ఇంకొక సందేహం కూడా రావచ్చు. దీన్ని తోరం కట్టుకుంటాం కదా, ఈ తోరాన్ని మనం ఎప్పుడు విసర్జించాలి అంటే మీరు మొదటి రోజు వరకు మీరు ఎన్ని రోజులు చేయదలుచుకున్నారో తెలుసుకుని అన్ని రోజులు దాన్ని బంధంగా ఉంచుకోవాలి. దాన్ని బట్టి మీకే తెలుస్తుంది. మీరు ఎన్ని రోజులు అనుకున్నామో చూసుకుని అన్ని రోజులు ఆ తోరం మీరు చేసినంత కాలం ఉంచుకోవాల్సిందే. ఇది విసర్జించడానికి లేదనమాట. అయితే ఇంకొక ప్రత్యేకంగా చేయవలసింది ఏంటంటే మన ఇంట్లో చేసుకున్నాము సరిపోతుంది అని కాదు. ఇంట్లో చేసుకున్నా మనం ఎక్కడ చేసుకున్నా సరే 9 మండపాలని మనం దర్శించాలి. అది కంపల్సరీ. ఎందుకంటే అది ఆయన పెట్టిన నియమమే. మన ఇంట్లో పూజ చేసుకున్నా 9 మండపాలని అంటే బయట ఉన్న 9 మండపాలని మనం ట్రిప్ వేసి రావచ్చు. 9 మేము చూడలేదు అని అనుకుంటే కనుక 3 అయినా మనం చూడాలన్నమాట. మా చిన్నప్పుడు ఇప్పుడు అందరూ కూడా ఏం చేసేవాళ్ళు, ఇంట్లో అయిపోగానే లెక్క పెట్టుకోవడం. అమ్మో ఇక్కడ 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది. అది ఒక రకమైన మంచి ఆనందం వస్తుంది ఇది. సో ఇలాగేంటంటే 9 కంపల్సరీగా చూడాలి. లేదు అనుకుంటే 3 అయినా మండపాలని దర్శించాలి. ఇది వినాయక చవితి యొక్క అసలు పూర్తి తంతు అనుకోవచ్చు ఒక రకంగా. ఎలా చేసుకోవాలి ఏమిటి అనేది చాలా చక్కగా వివరించారు. మీకు అసలు ఎటువంటి డౌట్స్ లేవని అనుకుంటున్నాను. ఎలాంటి మంత్రాలని జపించాలి, ఎలాంటి వాటితో పూజ చేయాలి, అసలు మనం ఏ విధంగా ఉండాలి ఆ రోజు మొత్తం కూడా. ఆల్మోస్ట్ ఇప్పుడు రఘుప్రియ గారు చెప్పడం చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే అయితే అయిపోతుందండి కంప్లీట్ గా ఈ తంతు ముగిసేసరికి. ప్రసాదాలు కానివ్వండి, నైవేద్యాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా చెప్పారు. తప్పకుండా ఈ వినాయక చవితిని అందరూ చాలా భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో చేసుకునే ప్రయత్నం చేయండి. అలా చేసుకోవాలి అంటే మరి అందరికీ ఈ వీడియో చేరాలి కదా, లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.